ముందుగా అతిథుల పరిచయం. శ్రీ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు. వెన్నుపోటుపై తిరుగుబాటు, కూటమి ప్రభుత్వం మోసాలపై కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీలకు ఉప్పెనలా కదలివచ్చి కదం దొక్కిన జనం, సూపర్ సిక్స్ పేరుతో మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకులు ఇలా ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పొడిచావంటూ చంద్రబాబు గారి ప్రభుత్వం మీద జనంలో ఉన్నటువంటి వ్యతిరేకతని నిన్న ఆ వెన్నుపోటు దినం నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరలి వచ్చిన జనం రుజువు చేస్తుంది. వాళ్ళ పోరాట స్ఫూర్తి రగిలినట్లుగా ఉందా? పెళ్ళుబుక్కిన ప్రజా వ్యతిరేకత, వెన్నుపోటు దినం విజయవంతంపై వైఎస్ జగన్ హర్షం. అది పరిస్థితి. అయితే ఇదే క్రమంలో అంబటి రాంబాబు గారి మీద ఒక సిఐ ఇష్టారాజ్యంగా మాట్లాడటం, దాని మీద కూడా కేసు పెట్టే పరిస్థితికి వెళ్ళటం, ఏమి రెడ్ బుక్కో ఏం పాడో. ముందుగా గోపిరెడ్డి గారు చెప్పండి, నిన్న జరిగిన ఈ వెన్నుపోటు దినం ఏ మేరకు విజయవంతమైంది, ఎంత స్ఫూర్తి వచ్చింది మీ పార్టీ కేడర్లో? మరోవైపు మీలాంటి నాయకులకి ఏ రకంగా పోలీసులు ఆటంకాలు సృష్టించడం, అంబటి రాంబాబు గారికి అడ్డం పట్టడం, మళ్ళీ చివరికి ఆయన మీదే కేసు పెట్టడం. ఎల్లో మీడియా అయితే అంబటి రాంబాబు గారికి సిఐ ఘాటుగా రిప్లై ఇచ్చాడని వాళ్ళు రాసుకుంటున్నారు, అది వేరే విషయం. కానీ దుర్మార్గం కదా ఇట్లా కేసులు పెట్టడం కానీ ఇదంతా. సో ఓవరాల్గా విజయవంతం అవబట్టే ఈ పరిస్థితి అంటారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు బెత్తరపోతున్నారనేది కూడా ఒక అభిప్రాయం. మీరేమంటారు? నిన్న జరిగిన వెన్నుపోటు దినోత్సవం ప్రతి చోట కూడా రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా జరిగింది సార్. బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్, ముఖ్యంగా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నిన్న చాలా ఉత్సాహంగా, చాలా కసిగా పాల్గొంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేశాడు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సంవత్సరం కాలం పాటు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా దాదాపు 143 హామీలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక్కటి కూడా ఇంతవరకు, ఆఖరికి మొదటి సంతకమైన డిఎస్సి కూడా ఇంతవరకు కూడా దాని మీద క్లారిటీ లేదు. హాల్ టికెట్స్ లేవు. 3 నెలల సెక్షన్ అంటారు. ఆ 3 నెలల సెక్షన్ లేదని చెప్పి మళ్ళీ వాళ్ళ పేపర్లోనే రాశారు. సో ఎటువంటి హామీ కూడా నెరవేర్చకుండా మరొక వైపు రాష్ట్రంలో 1,50,000 కోట్లు, మీరు చెప్పిన రాజధానికి అయితేనేమి, ఇతర ఏపీఎండిసి ద్వారా తీసుకున్న అప్పులేమి, ఈ బడ్జెట్ ద్వారా అప్పులు ఏదైతేనే 1,51,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. నేను అంటున్నాను, ఈ అప్పులు చేసి ఏం చేశారు ఈ సంవత్సర కాలంలో? ఒక్క రూపాయనా ప్రజలకు ఇచ్చారా? ఆఖరికి రైతు, అన్నదాత సుఖీభవ, రైతు ఇబ్బంది పడుతున్నాడు. పండించిన పంటకు గిట్టుబాటు లేదు. మిర్చి అయితే పూర్తిగా కొలాప్స్ అయింది. పత్తి లేదు, అసలు కందులు లేవు, ధాన్యానికి వరికి లేదు. ఇలాంటి రైతు ఇబ్బంది పడుతున్నా తను ఇవ్వాల్సిన 14,000, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 6,000 మినహాయించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 14,000 కూడా ఇవ్వటానికి ఈయన మనసొప్పలేదు. ప్రజలు ఆశపడ్డారు ఎలక్షన్ లో. వాస్తవంగా ఈయనేదో నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అంటే నిజంగా చంద్రబాబు నాయుడు ఇస్తాడేమో అని చెప్పి ప్రజలు ఆశాజీవులండి. ప్రజలు ఆశతో ఓటేస్తే ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వకుండా మీరు ప్రజల్ని వెన్నుపోటు పొడిచినందుకు నిన్న బ్రహ్మాండంగా కేడర్ అంతా కూడా స్పందించింది. ప్రజల్లో కూడా అసంతృప్తి ఉంది. కాకపోతే ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది, ఇప్పుడే బయటకు వస్తే ఏదైనా ఇబ్బందులు జరుగుతాయని భయపడి కొంతమంది రాలేదు. అట్లానే పోలీసులు నిన్న రాత్రి 9 గంటల వరకు కూడా పర్మిషన్ ఇవ్వలేదండి కేఎస్ఆర్ గారు. మొన్న రాత్రి 9 గంటలకి డీజీపీ గారు కాన్ఫరెన్స్ ఉంది, ఆన్లైన్ సెట్ కాన్ఫరెన్స్ ఉంది, అందులో మాకు విషయాలు తెలుస్తాయని రాత్రి 9:30కి పర్మిషన్ ఇచ్చారు. ఫోన్ చేశారు. ఎలా ఫోన్ చేశారంటే 200 మందికి మించటానికి వీల్లేదు, మైకు ఉండటానికి వీల్లేదు, బైక్ ర్యాలీలు జరగకూడదు, అంతా నడిచి వెళ్ళాలి మొత్తం ఎక్కడైనా. ఈ విధంగా పోలీసులు వివిధ ఆంక్షలు పెట్టి చాలా చోట్ల ఇంకా ఓవర్ యాక్షన్ చేశారు. చాలా చోట్ల తాడులు పెట్టి వాళ్ళని ఆపటం, బైకుల మీద వచ్చే కార్యక్రమానికి వచ్చే వాళ్ళని ఆపి బైక్ తాళాలు తీసుకోవటం, బైకుల మీద ఎవరైనా సౌండ్ ఎక్కువ చేశారంటే వాళ్ళని లోపల పెట్టడం. మాకు రాత్రే నిన్న పల్నాడు జిల్లా యువజన విభాగం అధ్యక్షుని అరెస్ట్ చేశారు. రాత్రి హౌస్ అరెస్ట్ చేశారు. అంటే మొన్న రాత్రి అరెస్ట్ చేసి లోపల పెట్టడం. చాలా మందిని మాచర్ల నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారు లేరు, ఆయన భార్యని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బయటికి రానివ్వకుండా
ఆంక్షలు విధించి లోపల పెట్టేసి లోపలే మాట్లాడండి మీడియా సమావేశం అని చెప్పడం అంబటి రాంబాబు గారిది. నిన్న విషయం చెప్తున్నాను. అసలు సిఐ ఎంత దుర్భుషలు ఆడతాడండి, ఎంత సీరియస్ గా ఆయన మీద కొట్టడానికి వెళ్ళినట్టే. అసలు ఆయన మాట్లాడే విధానం కొట్టడానికి వెళ్ళి చేయటమే. ఇలాంటి వాళ్ళందరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వ్యతిరేకత ఉందో, సంవత్సరం కాలంలో ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా గతంలో లేదండి. ఓకే, ఈ ప్రభుత్వం ఇవాళ ఇంత వ్యతిరేకత కూడగట్టుకుంది. సో ఖచ్చితంగా పోలీసు వారికి కూడా చెప్తున్నాం, ఎవరైతే అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారో ఖచ్చితంగా ఈసారి బ్లూ బుక్ రాయటం జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా తగిన చర్యలు ఉంటాయి అని చెప్పి ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైట్. విజయబాబు గారు చెప్పండి, ఈ వెన్నుపోటు దినం ఏ రకంగా వైసీపీ క్యాడర్లో స్ఫూర్తి నింపింది? మరోవైపు ఇప్పుడు చెప్తున్నారు గోపిరెడ్డి గారు, పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టడం, రకరకాలుగా నిర్బంధాలు పెట్టడం, చివరికి అంబటి రాంబాబు అంత సీనియర్ నాయకుడిని కూడా ఆ రకంగా ఇబ్బంది పెట్టడం, దానికి సరే ఎల్లో మీడియా ఇంకో రకంగా రాయటం. ఏంటి దౌర్భాగ్యం? ఎల్లో మీడియాకి తోటి ఎట రావాలండి జనం? వాస్తవాలు రాయొచ్చు కదా, అవేమి రాయకుండా ఏదో అంబటి రాంబాబు తప్పు చేసినట్టు రాయటం, ఆయనకి అలవ చేస్తే అయిపోయేది కదా. సో ఈ ఓవరాల్గా ఈ నిన్న జరిగిన వెన్నుపోటు దినం మీద మీ కామెంట్ ఏంటి? ముందుగా పోలీసుల వ్యవహారాలు చూస్తే జనం అసహించుకుంటున్నారండి. ఇప్పుడు ఒక మహిళని షోల్డర్స్ మీద పట్టుకొని తొయ్యటం, కలబడి తొయ్యటం, ఇంకొక చోటనేమో వాళ్ళని తీవ్రంగా అవమానించటం, మరొక చోట మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు, గౌరవప్రదమైనటువంటి వ్యక్తి నీ పోలీస్ డ్యూటీ నువ్వు చేయకుండా నీకు అసలు కక్షలు కార్పణ్యాలు ఎందుకంటే, అతనికి ఎందుకంటే అంత ఆవేశం, కక్షతో అవసరం ఏంటండి? అతని డ్యూటీ అతను చేసుకోవాలి. ఆయన ఏదన్నా అతిక్రమిస్తే ఆయన అరెస్ట్ చేయాలి. అది కాకుండా ఆ రకంగా బరి తెగించి నడి రోడ్ల మీద ఈ రకంగా ప్రవర్తిస్తున్నారంటే పోలీసు వ్యవస్థకే కళంకం తెస్తున్నారండి వీళ్ళు. ఎవరో మెహర్బానీ కోసం పనిచేస్తున్నారు తప్ప పోలీసు డ్యూటీ చేయట్లేదు వాళ్ళు. జనం, నాగరికులందరూ, సంస్కారులందరూ కూడా ఏసరించుకుంటున్నటువంటి పరిస్థితి. తర్వాత ఇది ఒకటే కాదు, ఇంకో పాయింట్ మర్చారు ఎల్లో మీడియా గురించి. బొత్స సత్యనారాయణ గారికి స్వల్ప అస్వస్థతగా గురైతే ఆయనకి ఎంత దరిద్రంగాను దుర్మార్గంగా పెట్టారంటేనండి టైటిల్స్. ఒకటి పరిస్థితి విషమం అని పెడతాడు, ఇంకొకటి రిథమిక్ గా వెన్నుపోటులో బొత్సకు గుండెపోటు అని చెప్పిన వాడు కవితా ధోరణి వాడు చూపిస్తాడు. ఎవడండి వాడు? మరి అన్యాయంగా ఉంది. ఇదే మీడియా, ఇదే జర్నలిజం. మీరు ఆ టైటిల్స్ చూస్తే నాకు అనవసరంగా బీపీ తెచ్చుకోవడం ఇష్టం లేక నేను చూడలేదండి. ఏదో పొద్దున్న ఈ కార్యక్రమం కోసం చూడటం. వాళ్ళ సంస్కారం, వాళ్ళ నైతికత ఎంత దుర్మార్గంగా పెట్టారంటే చీచి చీచి, అసలు అత్యంత జిగుప్సాకరమైనటువంటి పరిస్థితి. సో నిన్న జరిగినటువంటి ఇది మాత్రం ఖచ్చితంగా అత్యద్భుతమైనటువంటి ఒక వైసీపీ శ్రేణుల్లో ఒక స్ఫూర్తి నింపింది, ఒక ఉద్యమ స్ఫూర్తి నింపిందండి. ఇప్పుడే టైం సరిపోలేదు కానీ సరే నాదైన శైలిలో నేను 4 లైన్లు రాశాను. బుర్రలో శూన్యం తొలచినప్పుడు, వెర్రెత్తిన ప్రతీకారం పిచ్చిగా అరిచినప్పుడు, పోలీసు బూట్లు తదనుగుణంగా కర్తవ్యం మరిచి మార్చింగ్ చేసినప్పుడు, అంతరాళాల్లో ఆత్మాభిమానం ఆయుధమై నిలిచింది. అంతరాళాల్లో ఆత్మాభిమానం ఆయుధమై నిలిచింది. ప్రతి గళం నిప్పు రవ్వల్ని కురిపించింది, ప్రతి గుండె గొంతుకై ప్రతిధ్వనించింది. ప్రజ్వలించే ప్రతి నినాదం రేపటి పొద్దున ఎగరేసే రుద్ర నేత్రమై నిలిచింది. ఆ జెండాల వెనక ఎన్ని అదృశ్య కృపాణాలు ఉన్నాయో, వారి ఎజెండాలు జనాల నమ్మకాలను ఎలా హైజాక్ చేశాయో, ప్రజల విశ్వాసాలను ఎలా తూట్లు పొడిచాయో, జనం సహనాన్ని ఎలా హననం చేశారో గ్రహించారు. ఎండు గడ్డికి నిప్పు పెడితే మండిపోదా గుప్పు గుప్పున, మోగ జనతను రెచ్చగొడితే రేగిపోదా చెమట ఉప్పెన. బొసలు కొట్టినటువంటి కాలం అంటే గత కాలం వేలాడితే అది సహజంగానే బాసలు చేసిన కాలం క్యాలెండరే, కానీ ఏడాది దాటాక ఇప్పుడు అది అలెగ్జాండర్ అయింది, ఆగ్రహించింది. అన్నదాతల ఆశలు తెగిన గాలిపటాలై, విద్యార్థి విద్య గాలిలో దీపమై, రోగికి ఔషధం లేక బీమాకి గ్యారంటీ లేనప్పుడు ప్రజలకిచ్చిన భరోసా శాసనసభలో అభాసు పాలైతే, ఓటు వేసిన చేతులు లాఠీలకి ఎరవుతుంటే, విత్తనాన్ని మట్టిలోకి విసిరి కొడితే వృక్షమై పేలదా, ఒక్క నోటిని నొక్కేయాలని చూస్తే 1,00,000 కంఠాలై ప్రతిధ్వనించదా. అందుకే ఏ కత్తితో చీల్చలేనిది, ఏ నిప్పుతో కాల్చలేనటువంటిదే నిన్నటి యొక్క కార్యక్రమం. అలలు వస్తుంటాయి, పోతుంటాయి, అలాగే ఉంటుంది సాగరం. కూటములు కూడుతుంటాయి, విడిపోతుంటాయి, కానీ ఒక లక్ష్యం మాత్రం అచలంగా సాగరంలాగే ఉంటుందన్నట్టుగా నిన్న జనసాగర తరగల హోరు ఎలా ఉందంటే,
వాళ్ళు ఆ వెర్రి బుక్కో ఏదో పెట్టుకొని జనాలు అణిచేసాం అనుకున్నారు. ఎంత అణిస్తే అంత పైకి లేస్తామని చెప్పని నిన్న చూస్తే అసలు వైసీపీలో కూడా చాలా చోట్ల వాళ్ళు కూడా అనుకోలేదేమో అంత జనం వస్తారని చెప్పని. ఖచ్చితంగా ఆ పార్టీలో నిన్నటి కార్యక్రమం ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపి రేపటి ఉద్యమాలకి ఒక పరిపూర్ణమైనటువంటి స్ఫూర్తి నింపిందండి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్ని నన్ను విశ్వసించండి అన్నటువంటి మాటకి ఆ విశ్వాసానికి బదులుగా నిన్న జై కొట్టారు. ఈ రోజున ఆ కార్యకర్తలకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి జై కొట్టాలండి. అంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం నిన్న నిర్వహణ, ఇన్ని ఆంక్షల మధ్య, ఇన్ని కట్టుదల మధ్య, ఇన్ని ఒత్తిళ్ల మధ్య ప్రజాగ్రహం ఏ విధంగా పెళ్ళుబిగిందో ఇందాక ఆయన చెప్పినట్టుగా ఇంకా ప్రజా ఉద్యమానికి కూడా ఇంకా కొంత ఉంది. కాదు అంబటి రాంబాబు గారు అంత సీనియర్ నాయకుడు, మంత్రికి పదవి చేశాడు, ఎప్పుడో 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన పట్ల కూడా దురుసుగా వ్యవహరించడం ఏంటంటే పోలీసులు ఆయన ఎలవ చేసిస్తే అయిపోయింది. అంబటి రాంబాబు గారి గురించి చెప్పాలంటే అసలు భయం తెలియనటువంటి వ్యక్తిని భయపెట్టాలి అనుకుంటే అంతకు మించినటువంటి హాస్యాస్పదమైన విద్యార్థి నాయకుడిగా కానీ, తదనంతర కాలంలో అనేక ఉద్యమాల్లో కానీ, శాసనసభలో తన గళాన్ని వినిపించడం కానీ లేదు. ఈ రోజున ఒక ఏకవ్యక్తి సేనగా వ్యవహరిస్తున్నటువంటి తీరుగా అలాంటి దీన్ని ముందు ఒక ఉద్యోగి వచ్చి తనను బెదిరించాలని చూస్తే బెదిరిపోతాడండి. అది చాలా ధీటైనటువంటి సమాధానం చెప్పాడు. ఈ రోజు ఒక రాజకీయ నాయకుడిగా అంబటి రాంబాబు హీరోగా మరింత ఎలివేట్ అయ్యాడు. ఒక పోలీస్ డ్యూటీ చేయాల్సినటువంటి వ్యక్తి ఒక రౌడీలాగా ఈ రకంగా తెగబడుతున్నాడు ఏంటని చెప్పని పోలీసుల్లోనే అతనికి ఉన్నటువంటి విలువ ఎంత పలసనైపోయిందో కూడా మనం గ్రహించవచ్చు. అయితే ఒక్క పాయింట్ చెప్పండి, తెలుగుదేశం కేడర్లో కానీ, నాయకుల్లో కానీ, మంత్రుల్లో కానీ ఈ వెన్నుపోటు దినం చూసిన తర్వాత భయం వేసి ఉంటుందా, బిత్తరపోయి ఉంటారా లేదా? డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళు దీన్ని రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అయితే నిన్న మరి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగిన దీంట్లో మనం ఈ కక్ష రాజకీయాలు వద్దు, వదిలేద్దాం అది ఇది అని చెప్పని ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆయన 2 మాటలు మాట్లాడతారు కదా, ఆయన 2 మాట్లాడతారు. అసలు అలాంటి అవసరం లేదు. కక్ష రాజకీయాలు ఇప్పుడు వాళ్ళ కక్షలు తీర్చుకోమనండి, కసిదీరా ఇంకా జనాలను కొట్టమనండి, కసిదీరా ఇంకా జైళ్ళల్లో చేయమనండి. తర్వాత ఊచలు లెక్క పెడతామని చెప్పని ఏదో నిన్నంటే నేను ఒక మీడియాలో మాట్లాడాను. ఆల్రెడీ పాపం వైసీపీ వాళ్ళకి ఏ జైళ్లలో ఎన్ని ఊసలు ఉన్నాయో నిద్రలైపోయినా కూడా లేచి చెప్పగలిగినటువంటి దీంట్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ భయమే లేదు, ఆ ఇబ్బంది ఏమి లేదు. జైళ్ళు తెరుచుకుని ఉన్నా కూడా వాళ్ళు మాత్రం వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా ఇవాళ ఒక పవర్ఫుల్ పార్టీగా ఏంటి వైసీపీ ఏంటి, దీన్ని అసలు అణిచివేయటం సాధ్యమైన, నిప్పుని మూటలో కట్టి ఉంచడం అనేటువంటిది సాధ్యపడే అంశమైన అనేటువంటిది నిన్న ప్రూవ్ అయిందండి. సో ఇకనైనా కూడా వాళ్ళు గ్రహించి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చేటువంటి రీతిలో జనరంజకంగా పాలించాలి అనుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఇదే ప్రతీకార చర్యలు చేయాలి అనుకుంటే మాత్రం ఇందా మీరు ఒక ఆసక్తికరమైన అంశం చెప్పారు, జిఎస్టీ అని చెప్పని. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ బాటలోనేమో ఇవాళ బీహార్ నడుస్తుంది. నిన్నటి బీహార్ పరిస్థితులనేమో సంస్కృతినేమో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అడాప్ట్ చేసుకుంది. దాని ఫలితమే ఇక్కడ ఆర్థికంగా రాష్ట్రం కుదేలవుతున్నటువంటి స్థితి అండి. రైట్. రాంబాబు గారు ఏలూరు నుంచి. రాంబాబు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే, మాట్లాడండి దయచేసి మాట్లాడండి. ఈ వెన్నుపోటు దినం అన్నదే ఎప్పటి నుంచి అంటే మొదలైందంటేనండి, అదే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు చూడండి చిత్తూరు జిల్లాలో, అప్పటి నుంచే మొదలైందండి వెన్నుపోటు దినం అన్నదే. అప్పటి నుంచి మొదలైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎవరో కూడా దాన్ని ఎలా ఉంటది ఏంటన్నది పట్టించుకోలేదండి, మామూలుగానే ఉన్నారండి మా వాళ్ళు. అయితేనండి ఇక వెన్నుపోటు దినం ఉండే ఎక్కువైపోయింది, మితిమీరిపోయిందండి. నిన్న ఆయన మితిపోయిపోయింది. నిన్న బాగానే వచ్చారు కదా అన్ని చోట్ల, అన్ని నియోజకవర్గాల్లోనూ కేడర్ అంతా బయటకు వచ్చి గట్టిగా నిలబడ్డారు కదా మిత్రమా. గట్టిగా బాగుందండి, గట్టిగా నిలబడ్డారు సార్. నిలబడ్డారు కానీ మనం ఏం చేస్తామండి, ఈ 4 సంవత్సరాలు ఆడిన పాట పాడిన పాట. కానీ నీకు అది రాజకీయాల్లో ఇక తప్పదు కదా. రైట్. తప్పదండి. రామస్వామి గారు నకిరేకల్ నుంచి. రామస్వామి గారు నమస్కారం, మాట్లాడండి. రైట్. మరొక వార్తలోకి వెళ్దాం. కన్ను మిన్ను కాన కొండ, రామేశ్వరం మెట్ట కొండ పిండి, గతంలోనే గుల్ల, మళ్లీ బరితెగించిన తెలుగు తమ్ముళ్ళు, టీడీపీ జనసేన కుమ్మక్కై రోజుకు 15 లక్షల వరకు దోపిడీ అంట. శ్రీనివాసరెడ్డి గారు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొండలు గుట్టలు మొత్తం లాగవతలు బారేస్తున్నట్టున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా దోచుకోవడమే సార్. ఇందులో మట్టి గాని ఇసుక అయితే ఇక వాళ్ళే రాయటం ప్రారంభించి వదిలేశారు. ఇసుక ఉచిత ఇసుక అని చెప్పి లోడ్ చేయటం, ఆ ఇసుక డబ్బులు అక్కడ స్థానికంగా వాళ్ళు కలెక్ట్ చేసుకోవటం, దాని మీద వివాదాలు కొట్టుకోవటం, మట్టి విపరీతంగా మట్టికి ఇక ఎక్కడున్నా సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకోవడం, దానికి ఒక రేట్ ఫిక్స్ చేయటం, దాన్ని లక్షలు సంపాదించే కార్యక్రమం. మద్యం అయితే ఇక ప్రతి నియోజకవర్గంలో కూడా వైన్ షాపులన్నీ ఎమ్మెల్యేలకి చెప్పేయాలి, ఎమ్మెల్యేలు వాటా తీసుకోవడం, అట్లానే మద్యం సిండికేట్ చేయటం, వాళ్ళందరినీ మద్యం బెల్ట్ షాపులు ఇవ్వటం, ఊరికి ఒక 3-4 వీళ్ళు సెలెక్ట్ చేసి దాన్ని కూడా పాట పెట్టి, ఇది బెల్ట్ షాప్ ఊర్లో నువ్వు ఎంత ఎక్కువ పడితే నీకు ఇస్తాం. ఆ విధంగా ఊర్లో మద్యం ఏర్లు అయిపోతాం సార్. మొన్న మా నర్సరావుపేటలో మైనర్ బాలుడు కూడా వాడు వైన్ షాప్ లో కూర్చొని మందు తాగుతుంటే ఫోటోలు తీసి మీడియాలో వచ్చి, మైనర్ బాలుడు. అవును, ఈ కొండలు కాదు మైనింగ్ పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దోపిడీగా ఉంది. ఇసుకతో పాటు ఈ ఇక్కడ కాకినాడ దగ్గర రామేశ్వరం మెట్ట కొండని పిండి చేసి అవతల పారేస్తున్నారంట. రోజుకి 15 లక్షల ఆదాయం అంట వాళ్ళకి. అవును, ప్రతి చోట ఇది. ఇప్పుడు మాకు నర్సరావుపేటలో ఉంది, ఇక్కడ పక్కన సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో ఉంది, వినుకొండ కాన్స్టిట్యున్సీలో ఉంది. ఎక్కడైనా ఇంకా మైనింగ్ అనేది విపరీతంగా ఇక చెరువులు తవ్వి కార్యక్రమం, అమ్ముకునే కార్యక్రమం, అది ఇంకా ఎవరు అడ్డుకోలేరు. మైనింగ్ అధికారులు వెళ్ళి ఇచ్చేసినా ఇక్కడ మా కోటప్పకొండలో టెంపుల్ ల్యాండ్, దేవాలయ భూమిని 6 ఎకరాలను మట్టి తోలే కార్యక్రమం పెట్టి అన్అఫీషియల్ గా పెడితే మేము అంతా కలెక్టర్ గారికి, ఈఓ గారికి అందరూ కంప్లైంట్లు ఇస్తే ఆ తర్వాత కలెక్టర్ గారు చెప్పి ఇదంతా తప్పండి అని చెప్పి ఆపిచ్చే కార్యక్రమం దేవాలయ భూమిలో మొదలు పెట్టారు. ఓకే, ఏ పిఠాపురంలో కూడా మొన్న నేను ఒక వీడియో చూశాను, వేశాం కూడా. ఈ చెరువు మొత్తం రైతులు లేనప్పుడు చెరువు తవ్వబోతారంట, వీళ్ళంతా రైతులంతా వచ్చి అడ్డుకుంటారంట. ఇష్టారాజ్యంగా మట్టితో వేస్తున్నారని వాళ్ళు పాపం ఆందోళన చెందుతుంటే పవన్ కళ్యాణ్ గారు అన్న ఆయనకి ఏమీ పట్టట్లేదు, అది పరిస్థితి. అట్లాగే కుప్పంలో గ్రానైట్ రాళ్ళు ఉంటాయి కదండి, పెద్ద బండలు మొత్తం అన్అఫీషియల్ గా అక్రమంగా తరలిస్తున్నారని మన ఫోటో సహా వచ్చింది. ఆయన చంద్రబాబు గారు నీతులు చెప్తా ఉంటాడు, అది విచిత్రంగా ఉంటుంది ఆ పరిస్థితి. మరి నీతులు చెప్పే కార్యక్రమం కింద స్థాయిలో ప్రతి ఒక్కరూ దోచుకునే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ఇది జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో. రైట్, జగన్ గారు అనంతపురం నుంచి. జగన్ గారు నమస్కారం, మాట్లాడండి. పెద్దలకు నమస్కారం సార్. మాట్లాడండి ప్లీజ్ సార్. ఓ రకంగా ఇప్పుడు ఈ రెడ్ బుక్ అనే దానికి ఇంత ఆవేశంగా తయారైనారు సార్ పబ్లిక్. నేనైతే ఊహించలేదు సార్, ఇంత తొందరగా క్యాడర్ కు ఎంత కసిగా వచ్చినారంటే మొత్తం స్టేట్ అంతా సార్, మొత్తం స్టేట్ అంతా ఏ విధంగా వచ్చినారంటే ఒక చిరుత అడవి పందిని అయితే ఎట్లా మెత్తగా అడవిలో దాన్ని అటాక్ చేసిందో అట్లా వచ్చేసారు సార్. ఇప్పుడు మొత్తం సైలెంట్, మొత్తం టోటల్ గా బయటకు వచ్చేసారు. బయటకు ఎందుకు రారు సార్? డైలీ ప్రొద్దున దేశాల నుంచి ఆడపిల్లల మీద అగాయిత్యాలు, చిన్న పిల్లల మీద ఈ మహాన్ భావులు, ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ, సీఎం గారు కానీ, రెడ్ బుక్ పార్టీ కానీ వీళ్ళు ఒక్కరినా స్పందించినారా సార్? కడప జిల్లాలో చిన్న పాపను చంపితే వాడు ఏమంటే దరిద్రం మంచి అదృష్టం ఏమంటే వాడు చచ్చిపోయినాడు, వారంతా వాడు ఆత్మహత్య చేసుకుని. ఒక్కరన్నా ఈ ఓమీస్ గారైతే ఒక్క రోజున స్పందించినారు. ఆవిడ ఓపెన్ గా పోలీసు వాళ్ళు కొట్టొచ్చు అని చెబుతున్నారు, అది విచిత్రమైన పరిస్థితి. కొట్టద్దంటే సార్ ఇక్కడ తయారవుతాను సార్, ఇక్కడ తయారవుతుంది క్యాడర్. ఈ విధంగా నిన్నతో జరిగిందో దినములు ఎట్లా జరిగిందో ఆ విధంగా తయారవుతారు సార్ దగ్గరలో పబ్లిక్. రైట్, అయితే టీడీపీ వాళ్ళలో క్యాడర్ లో ఎట్లాంటి ఫీలింగ్ ఉంది? వాళ్ళు భయపడుతున్నారా? పాపము వాళ్ళు ఏం చేస్తారు సార్, ఇదేమేమేందో ఊహించుకుంటాడు, వీళ్ళే సరిపోయిందా పాపం మమ్మల్ని ఏం రాని సార్, మేడం మీరే బాగుంటారు కదా అని అంటున్నారా? అందరికి. అవును, ఇందాక ఒక రైతు చూసాం, నేను కూడా టీడీపీ ఏమి దిక్కుమాలిన ప్రభుత్వం, రైతులకు ఇస్తానని అవి ఇవ్వలేదు, మిర్చి ధర లేదు, పొగాకు ధర లేదు, రైతులకు వడ్ల ధర లేదని పాపం ఆయన చాలా బాధపడతా ఉన్నాడు. నిన్న కేసిరెడ్డి గారు చెప్పారు కదా సార్ మీటింగ్ లో, కేసిరెడ్డి గారు మాటలు ఎంత బాగుంటాయి చూడండి సార్. అందరినీ పిలిచే పబ్లిక్ మీటింగ్ లో నీట్ గా వీళ్ళకి టీడీపీ వాళ్ళకి ఎంతకాలం అంత మాట్లాడినాడు సార్ కేసిరెడ్డి గారు. రైట్, ఓకే. కేతిరెడ్డి గారు అంటే ఇంకా తాడిపత్రిలో ఇంకో కేతిరెడ్డి గారిని ఏమో అసలు బయటికే రానివ్వలేదంట కదా. రైట్, దర్యాప్తు అధికారి అట్ ఏఐ టూల్
ప్రత్యేక యాప్ సిద్ధం చేసిన విజయవాడ పోలీసులు. ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు, రిమాండ్ రిపోర్ట్ తయారీకి వినియోగం, నెల రోజుల్లో వినియోగంలోకి. నాకు చిన్న తమాషా ఆలోచన వచ్చింది, ఏమిటిది అట్లా జరిగే అవకాశం ఉందా అని. మొన్న మహానాడులో చూసాం కదా విజయబాబు గారు, ఆ రకంగా ఎన్టీఆర్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించి పూర్తిగా ఆయన ఈ గతంలో ఏం మాట్లాడారో దానికి విరుద్ధంగా ఇద్దరిని పొగిడినట్టు చేస్తే, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ని ఏపీ పోలీసులు సద్వినియోగం చేస్తారా, దుర్వినియోగం చేస్తారా? ఇది ఎంత ప్రమాదమా, మంచిదేనా, మీరేమంటారు? ఇప్పుడు ఒక కత్తి అనేటువంటిది సరైనటువంటి వ్యక్తికి ఇస్తే దాన్ని ఎలా ఉపయోగించాలనేది ఉపయోగిస్తాడు. అదే కత్తిని ఒక పిచ్చోడి చేతికి ఇస్తే ఏమవుతుంది అనేది కూడా మనకు తెలుసు. ఆ విధంగా అధికారం అనేటువంటిది కూడా ప్రజారంజకంగా పాలించాలనేటువంటి వాళ్ళ చేతిలో పెడితే ఏ విధంగా ఉంటుంది? కాదు, ప్రతీకారేచ్ఛతో రగిలిపోయేటువంటి వాళ్ళు, అధికారం అంటే మనకి పరమావధి అనుకునేటువంటి వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుందో చూస్తున్నాం. వాళ్ళ అందరిలో పనిచేసేటువంటి వాళ్ళు దాన్ని సజావుగా ఉపయోగిస్తారా, మరో రకంగా ఉపయోగిస్తారా అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఏఐ అనేటువంటిది ఎంత ప్రమాదం అనేది ముందు నుంచే, అది అసలు అక్కడ లాంచింగ్ అవ్వక ముందు నుంచే దాన్ని చెప్తున్నారు, ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి ధోరణి అని. కాబట్టి దాన్ని ఉపయోగించేటువంటి వ్యక్తి చేతిలో ఉంటుంది. మహానాడులో చూసిన తర్వాత అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. అది ఏమైంది, ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే చాలా అత్యుత్సాహంతో అద్భుతం, మనం మేధావులు, ప్రపంచంలో ఏ అయింది తెచ్చింది మనమేం చెప్పుకుందాం అనుకున్నారు. కానీ అది ఏమైంది, వికటించింది కదా, బూమరాంగ్ అయింది కదా. వాళ్ళు పాపం ఏ దీంతో అయితే చేశారో పూర్తిగా చేసిన మహానాడు మొత్తం గాలిపోయిందని అంటే ఆ ఏఐతోనే ఎన్టీఆర్ ప్రసంగాన్ని మార్చి చేయడంతో జనం గ్రహించారు కదా వాస్తవం ఏంటనేది. ఎక్కడో ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా వైరలే. అందుకని ఆ రకమైనటువంటి పనులు చేస్తడంలో ఉపయోగం లేదు. మనిషిగా వ్యవహరించాలి. దానికి ఒక పద్ధతిగా ఏ సౌకర్యానైనా, ఏ ఫెసిలిటీనైనా సరే పాజిటివ్గా ఉపయోగించుకున్నప్పుడు ఇబ్బంది ఉండదండి. దాన్ని ఏదో ఒక అల్టీరియర్ మోటివ్తో చేయాలి అనుకుంటే మాత్రం ఫలితాలు ఆ రకంగానే ఉంటాయి. చాలా ప్రమాదం కదా. ఇప్పుడు ఒక అధికార పార్టీయే వాళ్ళ పార్టీ మీటింగ్లో ఆ రకంగా కల్పిత ఇంటెలిజెన్స్ ద్వారా అట్లాంటి అబద్ధపు మోసపూరితమైనటువంటి వాటిని సృష్టిస్తే రేపు వాళ్ళ చేతిలోనే ఉన్నారు కదా పోలీసులు కూడా, అట్లా చెప్పొచ్చు కదా అనేది నాకు డౌట్. కాదు, కోర్టు వ్యాఖ్యానం చూసాం కదా. ఇప్పుడు అత్యున్నతమైనటువంటి పోలీస్ ఆఫీసర్ని దేశ చరిత్రలో నాకు తెలిసినంతవరకు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద అత్యున్నత అధికారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది చరిత్రలో జరగల. అది కోర్టు వారు కూడా అన్నారు, ఈ రకంగా చేసుకుంటూ పోతే అంతం ఎక్కడ ఉంటుందని. అది సార్, ఇట్ ఈస్ అ స్లాప్ ఆన్ దేర్ ఫేస్ అండి. కేసు పెట్టిన పోలీసుల మీదే ఇంకో కేసు పెట్టడం, అది విచిత్రంగా వ్యాఖ్యలు నిజంగా అత్యంత అవమానకరమైనటువంటి మాటలు అవన్నీ కూడా. మీరేమనుకోవద్దు, మా బోటి వాళ్ళు సామాన్యులకి ఏంది కోర్టు ఏమో ఇట్లా మాట్లాడుతుంది, తీరా వాళ్ళకేమో బెయిల్ ఇవన్నీ ఇవ్వటంలో ఇబ్బంది పడుతుంటారు. ఏంటో ఈ రూల్స్ ఏంటో ఈ పాడేంటో అర్థమే కాదు మా బోటి వాళ్ళకి. సరే కానీ అది కాదండి, అదే విషయం నాకు సంబంధించి కూడా. ఇప్పుడు మనకి గతంలో 80s లో 90s లో నక్సలైట్ల మీద ఏది జైళ్లలో, అది కూడా బహిరంగంగా కాదు, జైళ్లలో నక్సలైట్ల మీద కూడా 3rd డిగ్రీ అలాంటివి చేస్తే దాని మీద కోర్టులు చాలా సానుకూలంగా స్పందించి కఠిన చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. పేపర్లో వార్తలు చూసి సుమోటోగా స్వీకరించినవి కూడా ఉన్నాయి. కానీ బహిరంగంగా నడి రోడ్డు మీద అమానవీయంగా అంత పాశవికంగా ప్రవర్తిస్తామంటే, ఒక మహిళ షాపులోకి చొరబడి ఆవిడ షోల్డర్ మీద పదే పోలీసులు తోస్తూ ఉంటే ఇలాంటి సంఘటనలు మరి గౌరవ కోర్టు వారి దృష్టికి ఎందుకు రావాలి? పైగా అక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ బాధితుల మీదే ఎస్పీ గారు కేసు పెట్టారు. ఎదురు కేసులు పెడతామంటే దేనికోసం ఉండి అసలు ఈ ప్రభుత్వం దేనికి? అందుకనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా వీళ్ళు తెలుగుదేశం గ్యాంగ్ పోలీస్ శాఖలో ఎవరైతే ఉందో వాళ్ళు ఏమైనా దుర్వినియోగం చేసే అవకాశం ఉందో అనేది నాకు చిన్న డౌట్. అంతే, చేయకుండా ఉంటే మంచిదే, సంతోషం. ఖచ్చితంగా ఉంటాయి కేఎస్ఆర్ గారు, ఖచ్చితంగా ఉంటాయా? ఖచ్చితంగా. ఇప్పుడు ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు పోలీసులు కూడా అధికార పార్టీని మెప్పించడానికి, అధికార పార్టీ మెప్పిస్తే మాకు మంచి పోస్టింగ్ వేస్తారని చెప్పి పోలీసులు ఈ రోజు పనిచేస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని మెప్పించడానికి పోలీసులు ఏఐని వాడుకుంటారు. రేపు ఏఐని కూడా వాడేది కూడా వీళ్ళే కదా. ఇప్పుడు మనుషుల ద్వారానే వాడాలి. అవును, కృత్రిమ సాక్ష్యాలు కూడా, ఆర్టిఫిషియల్ సాక్ష్యాలు కూడా సృష్టించేస్తారా అనేది నాకు
ఖచ్చితంగా సార్, ఒకటండి. ఎంత ఉపయోగం ఉందో అంత నష్టం కూడా ఉందని ఏ ద్వారా ఇప్పుడు మనకు తెలుస్తా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు ఆసక్తికరమైన- వాళ్ళ పార్టీకి వాళ్ళకి అనుకూలంగా వాడుకుంటారు ఏఐని కూడా. అదే జరుగుతుంది. విజయబాబు గారు విజయబాబు గారు ఇప్పుడు కంప్లీట్. ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఏ పోలీసులు అయితే బరి తెగించి వాళ్ళ మెప్పు కోసం ప్రవర్తిస్తున్నారో ఆ పోలీసు వ్యవస్థలో ఒక హోందాగా డిగ్నిటీతో పనిచేస్తున్నటువంటి పోలీసుల్లో ఒక అంతర్మథనం మొదలైంది. చిచి ఇదేంటి ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఒకప్పుడు పోలీసు ఉద్యోగం అంటే చాలా సగౌరవంగా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు మా నాన్న ఫలానా పోలీస్ ఆఫీసరు ఫలానా ఇదని చెప్పుకొని గర్వంగా తిరిగేటువంటి ఉద్యోగాలండి అవి. అవి సమాజంలో ఇప్పుడు పలసనైపోయి, ఓహో మీ నాన్న పోలీసు, అమ్మో ఇట్లా ఆడవాళ్ళ మీద పడి తోస్తాడా, రోడ్ల మీద కొడతాడా అని పిల్లల్ని ప్రశ్నిస్తే వాళ్ళ యొక్క పరువు ఏమవుతుంది? ఎస్ఐ చేసింది ఒక ఎత్తు అయితే, ఆ ఎస్పీ గారు మహానుభావుడు ఆ రకంగా బాధితుల మీద కేసు పెట్టే ధైర్యానికి వెళ్ళారంటే, చట్టాన్ని రక్షించవలసిన వాళ్లే ఈ రకంగా చేస్తే హోంమంత్రి చట్టాన్ని తీసుకోవచ్చు చేతిలోకి అని చెప్పే పరిస్థితి వస్తే చిన్న చిన్న కేసుల్లో నేను అందుకే అడిగాను. ఇప్పుడు అటువంటి కేసుల్లో రౌడీ షీట్ ఉందో లేదో అది కేవలం అంతకే పరిమితం. కానీ టీవీలో కూర్చుని కులాలు మతాలు విద్వేషాలు రెచ్చగొట్టి ఆ తర్వాత అరెస్ట్ అయితే నన్ను కొట్టారని చెప్పి చెప్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పే రూల్ ప్రకారం కొట్టొచ్చనే కదా. ఇప్పుడు ఆ రౌడీ షీటర్ని కొట్టారంటే వీళ్ళు కూడా అంతే కదా, వందల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళని వీళ్ళ జోలికి వెళ్ళకూడదా, వాళ్ళ జోలికి మాత్రం కొట్టొచ్చా? అదేంటో అర్థమే కాలేదు. నేను చెప్తున్న పాయింట్ అది కదండి. పోలీసుల్లో కూడా అంతర్మథనం మొదలైంది. పోలీసుల్లో తిరుగుబాటు మొదలయ్యే పరిస్థితులు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. వాళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి ఇది కరెక్ట్ కాదు, ముఖ్యంగా కేఎస్ఆర్ గారు నిన్న జరిగిన వెన్నుపోటు దినోత్సవం నుంచి పోలీసుల్లో అంతర్మథనం ప్రారంభమైంది. ఓకే, నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహం ఉంది, పార్టీ చాలా బలంగా ఉందని ఒక సందేశం వెళ్ళింది. నిన్నటితోటి పోలీసుల్లో ఖచ్చితంగా అంతర్మథనం ప్రారంభమైంది. మార్పు అయితే బాబు గారితో కూడా మాట్లాడు. అంటే ఎక్సెప్ట్ ఈవీఎంల ఎఫెక్ట్ లేకుండా నువ్వు జాగ్రత్త పడాలి. మరి మీరు ఎట్లా జాగ్రత్త పడాలి? పోలీసుల్లో ఖచ్చితంగా ఏ రోడ్ల మీద అయితే వాళ్ళని పాశవికంగా కుట్టారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అప్పటిదాకా మనకు తెలియదు. ఆ వీడియో కూడా రిలీజ్ చేసింది పోలీసులే. అవును, అంటే ఖచ్చితంగా పోలీసుల్లో ఒక అంతర్వాదనం మొదలైంది. పాజిటివ్ గా మాట్లాడేటువంటి పోలీసులు కూడా ఉంటారు కదా, వాళ్ళ గళం విప్పుతారండి. అవును, రైట్. రాజా గారు దుబాయ్ నుంచి. రాజా గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కేఎస్ఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి. డాక్టర్ గారికి విజయబాబు గారికి నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కేఎస్ఆర్ గారు. నేను చాలా రోజులు ట్రై చేస్తున్నాను. ప్లీజ్ చెప్పండి. దుర్మార్గమైన పాలన ఎంత ఘోరంగా ఉందంటే చెప్పండి. ఇతను చేసినటువంటి ప్రతి అవినీతి, నీచం, దుర్మార్గం అన్ని కూడాను ఇవన్నీ ప్రజల్ని ఒక సైడ్ పెట్టేసి డైవర్షన్ పాలిటిక్స్ తో మొన్న ఎలక్షన్స్ కి ఇతను పెట్టినటువంటి ఖర్చు పై నుంచి ఢిల్లీ నుంచి కింద వరకు మొత్తం పెట్టిన ఖర్చు అంతా రాబట్టుకోవడానికి మనల్ని ఇలాంటి పోలీసుల అటాక్ లేకపోతే డైవర్షన్ అక్కడ ఇక్కడ ఏయో విషయాలు జరిగినాయి అని చెప్పి మొత్తం మూకమ్మడిగా ఇలాంటివన్నీ పెట్టి వాళ్ళు వెనకాల ఏంటంటే ఈ రాబోయే 3 సంవత్సరాలు శుభ్రంగా ఏ ఎలక్షన్స్ కోసం అయితే ఖర్చు పెట్టి ఇంత మ్యానిపులేషన్ చేశాడో ఆ డబ్బు అంతా సంపాదిస్తారండి. మనందరినేమో డైవర్ట్ చేస్తారండి. నేనేమో శుభ్రంగా బాగా డబ్బులు సంపాదించి లాస్ట్ ఫోర్త్ ఇయర్ 5th ఇయర్ అప్పుడు మేల్కొని ఏదో కష్టపడుతున్నట్టు అప్పుడు చంద్రబాబు బిల్డప్ ఇస్తాడనమాట జనాలకి. అప్పుడు కనుక ఎందుకు ఆయన ఇవ్వక్కర్లేదు, ఆయన ఇచ్చిన ఇవ్వకపోయినా బిల్డప్ భజంత్రి చేయడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఉంది కదా. మీకు ఇంకొకటి చెప్తానండి, ఒక మాట, మంచి మాట. జగన్ గారు లాంటి పొలిటీషియన్ ని, లీడర్ ని చూడాలంటే ఈ ప్రపంచం ఇంకొక 100 జన్మలు ఎత్తాలి. మీకు సింపుల్ లాజిక్ ఒకటి చెప్తానండి. జగన్ గారు 2,48,000 కోట్ల ప్లస్ అమౌంట్ జనాల దగ్గరికి ఇచ్చారంటే ఆయన ఈ మనీని సిస్టమ్ లోకి తీసుకొచ్చారండి. ₹1 అవినీతి లేకుండా ఇచ్చారు, అది విశేషం. ఒక సిస్టమ్ లోకి తీసుకొచ్చడం మీనింగ్ ఏంటంటే ఇక్కడ నేను అంటుంది మీకు మనీ అనేది సిస్టమ్ లో ఉంది. అందువల్లే జనం కాస్త ఇబ్బంది లేకుండా జీవించగలిగారు ఆ రోజుల్లో. రైట్, రొటేషన్ జరిగింది. రైట్. ప్రైవేటుకు పాలధార, పాడి రైతుల నిలువున దోపిడీ చేస్తున్న డైరీలు. ఏంటంటే మీ రూరల్ ఏరియానే కదా గోపిరెడ్డి గారు, నిజంగానే ఆ డైరీల పరిస్థితి, ఆ రేటు తగ్గించడం, రైతులు ఇబ్బంది పడుతున్నారా లేదు పర్వాలేదు బాగానే ఉందా?
రైతులు ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పుడు ఇంతకుముందు అమలు ఉన్నప్పుడు ఒక కాంపిటీషన్ జరిగేది సార్. ప్రభుత్వానికి, ప్రభుత్వ డైరీకి, మిగిలిన ప్రైవేట్ డైరీస్ కి ఒక కాంపిటీషన్ జరిగింది. ఓకే. ఎందుకంటే వీళ్ళు అమలును చూసి వీళ్ళు పెంచారు. సపోజ్ సంఘం డైరీ ఉంది, అవును, అమలు చూసి వీళ్ళు 5 రూపాయలు పెంచేవాడు. అవును. ఇప్పుడు ఆ అమూల్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన తర్వాత అమూల్ డైరీని ఇక ప్రైవేట్ డైరీలు కూడా తగ్గించడం ప్రారంభించారు. వాళ్ళ ధర లభించట్లేదు రైతులకు. సో రైతులు ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇవాళ. అమూల్ అయితే పంపించేసినట్టేనా చంద్రబాబు గారు? ఆయనకి కూడా ఆల్మోస్ట్ నిర్వీర్యం చేసేసారు అమూల్ని పూర్తిగా ఖాళీ చేయడం, కొన్ని గ్రామాల్లో ఆ సామాన్ తీసుకొచ్చి బయట వేయటం, ఆ అమూల్ డైరీ ఉన్న ప్రదేశాలు తాళాలు వేయటం, అన్ని కూడా చాలా ఎమ్మటే ఎలక్షన్ అయిపోగానే విత్ ఇన్ 2-3 months మొత్తం అమూల్ డైరీని మొత్తం కూడా నిర్వీర్యం చేశారు. నిర్వీర్యం చేసి పడే కోఆపరేటివ్ సొసైటీస్ని, రైతులకు మేలు చేసే డైరీలని మొత్తం నిర్వీర్యం చేసే పరిస్థితి అండ్ కేవలం వాళ్ళకి అనుకూలమైన డైరీలకు మాత్రమే ఎంకరేజ్ చేసుకుంటారేమో అట్లయితే. ఎంకరేజ్ చేస్తున్నారు ఇవాళ. రైట్. డిఎస్సి అభ్యర్థులకు గడువు గుబులు 90 రోజులు ఉన్నారు, 40 రోజుల్లోనే కానిచ్చేస్తున్నారంటూ వాళ్ళ ఆందోళన మీద రాశారు. 17 మంది జీవిత ఖైదీలకు క్షమాపేక్ష పెట్టాలని చెప్పి ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర త్రిపోట మహిళలు పనిచేసేలా కార్మిక పారిశ్రామిక చట్టాల్లో సవరణలు తీసుకొస్తారట. అమరావతిలో 50 ఎకరాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ, ఉద్దానం కుప్పంలో వాటర్ ట్రీట్మెంట్ల ప్లాంట్ల కాంట్రాక్టర్ల నష్టం భరించాలని నిర్ణయం. పోలీస్ అకాడమీకి 94 ఎకరాలు. వైఎస్ఆర్ జిల్లా పేరు వైఎస్ఆర్ కడపగా మార్చారు. ఇప్పుడు ఈ మహిళల్ని రాత్రిపూట కూడా పనిచేయించుకోవచ్చని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం సరైందని అంటారా? ఇంకోవైపు సరే బిల్డప్ బాబాయిలు ఎట్లాగో క్వాంటమ్ వాలి అని అమరావతి పరుగులు చేస్తుందని రాస్తున్నారనుకోండి, ఈ మహిళలకి ఆ రకంగా అలౌ చేయటం మంచిదేనంటారా విజయబాబు గారు? ఖచ్చితంగా మహిళా సాధికారత కోసం మహిళలు సమానమైనటువంటి అవకాశాలు అన్నీ కూడా చేయాలి. కానీ అంతకంటే ముందు వాళ్ళ భద్రత ఏంటి, వాళ్ళ భద్రతకి ఏ రకమైన మెజర్స్ తీసుకున్నారు? ఎందుకంటే ఈరోజు పట్టపగలే 3 ఏళ్ల చిన్నారికి కూడా రక్షణ లేనటువంటి సమాజం ఇది. అలాంటి సమాజంలో మరి ఆ విధంగా చేసినట్టయితే వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళు పనిచేయాలా, లేదు ఒక సురక్షితమైనటువంటి భరోసాతో పనిచేయాలనేది కూడా వాళ్ళు ఆలోచించాలి. ఆ విధంగా ముందు వాళ్ళు ఒక హామీ ఇవ్వాలి, ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకున్నారు వాళ్ళ యొక్క రక్షణకి. ఆ తర్వాత చేస్తే బాగుంటుంది. అంతేగాని ఆర్భాటంగా పటాటోపంగా మొదలు పెడితే ప్రజలు అమాయకులు జీవితాలు బలి అయిపోయే ప్రమాదం అయితే ఉందండి. మరి చూద్దాం మరి ఏం చేస్తారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత చంద్రబాబు నాయుడు గారు సూక్తి ముక్తావాళ్ళు చెబుతున్నారు. రాష్ట్రంలో కొత్త తరహా నేరస్తులు వచ్చారంట, రాజకీయ ముసుగులో పెట్టరేగిపోతున్నారంట. ఆయన దాని మీద కూడా తుని రైలు దహనం కేసు జీవోపై సీఎం అసహనం అంట. ఆయన తెలియకుండానే వచ్చిందంటే మరి ఆయన ప్రభుత్వం ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేరస్తులకు నేరగాడి అండంట. తెనాలి వెళ్తే ఇందాక మీ వైసీపీ వెంకటరెడ్డి గారు ఒక వీడియో చేశాడు. ఏ రౌడీ షీటర్ల దగ్గరికి, హంతకు హత్య కేసులో ఉన్న వాళ్ళ దగ్గరికి చంద్రబాబు గారు వెళ్ళింది. అవన్నీ వదిలేసి జగన్ గారిని టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు. మరి అంతేకాకుండా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మద్యం ముడుపులు విదేశాలకు వెళ్ళి అన్నారు, ఎక్కడికి వెళ్ళి అన్నారు, బంకర్లో ఉన్నాయన్నారు, ఇప్పుడు ఓటర్లకు వెళ్ళి అంట. మరి ఓటర్లు అందరి మీద కేసులు పెడతారో ఏం పడో ఈ గవర్నమెంట్. చూద్దాం ఎవరిది నేర రాజకీయం, ఎవరిది మోసపూరిత రాజకీయం, దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అనే దాని మీద వెళ్దాం. దాంతోపాటు ఇది కూడా మద్యం ముడుపులతో ఓట్లు కొనుగోలంట. ఇదే కొత్త తరహా వార్త చెప్తున్నారు. గోపిరెడ్డి గారు దీని మీద మీ కామెంట్ ఏమిటి? బిల్డప్ బాబాయ్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇదే రాశారు. ఇదే వీళ్ళే అంతకుముందేమో బంకర్లో దాశారని, ఇంకెక్కడికో వెళ్ళినాయని, ఇట్లా విదేశాలకు వెళ్ళిపోయినాయని, ఇట్లా నానా రచరచ రాశారు. ఇప్పుడు ఓటర్లకు వెళ్ళినాయి అని చెబుతున్నారు. ఈ ఓటర్లకు వెళ్ళిందని కూడా ఇప్పుడు ఓటర్లందరి మీద కేసు పెడతారా ఏంటి లెక్కన? వాళ్ళు ఇష్టం అండి. వాళ్ళు ఏది స్కామ్ లేకుండానే ఒక స్కామ్ అని సృష్టించి అందులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని దీనిలో తీసుకురావాలి అని చెప్పి వాళ్ళే అంతా పథకం ప్రకారం వేయాలి, పథకం ప్రకారం ప్లాన్ చేయాలి, ఇదంతా సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఆదాయం, ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ఎక్కడ మధ్యంలో ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ కూడా గండి పడలేదు. ప్రభుత్వ ఆదాయం బ్రహ్మాండంగా పెంచారు. ప్రభుత్వం ప్రైవేట్ షాపులు ఇవ్వకుండా ప్రభుత్వమే గవర్నమెంట్ లిక్కర్ షాపులు పెట్టి దాన్ని నియంత్రించే కార్యక్రమం చేశారు, టైమింగ్స్ పెట్టి. ఎక్కడ కూడా ఇప్పుడులాగా మద్యం ఏర్లై పారి బెల్ట్ షాపులు పెట్టి దీనిలో విపరీతంగా ఇప్పుడు కమిషన్లు ఎంతెంత తీసుకుంటారండి. ఒక్కొక్క స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్క వైన్ షాపులు సిండికేట్ చేసి 30% నుంచి 40% నుంచి 50% వరకు కూడా వాళ్ళు షేర్లు తీసుకుంటూ ఉన్నారు. ఇది పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది ఇప్పుడు ఇవాళ.
ఈ స్కామ్ మరి ఎందుకు బయట పెట్టలేదు? ఇందులో ఎవరెవరున్నారు? ఇవన్నీ పాత్రలు చూస్తున్నారా? నిన్న చంద్రబాబు నాయుడు కేబినెట్ మీటింగ్ లో నిన్న మినిస్టర్లు అందరూ ప్రస్తావన వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ అంటే మన ఎమ్మెల్యేలు ఎంతమంది గంజా వ్యాపారం చేస్తున్నారు, ఎంతమంది సిండికేట్ లో ఉన్నారు, అందుకని ఇప్పుడు ఎందుకు అరెస్ట్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఏమన్నారు మళ్ళీ ఒకసారి చెప్పండి. చంద్రబాబు నాయుడు మా ఎమ్మెల్యేలు ఎంతమంది గంజా వ్యాపారం చేయట్లేదు, ఎంతమంది మద్య వ్యాపారంలో వీళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటా పోతే మనం కరెక్టేనా? ఇది కరెక్ట్ కాదని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు వాయిదా వేయడం జరిగింది. వాయిదా వేయటమే కానీ మళ్ళీ ఆ రెండు ఆయన మాట్లాడతాడు. మళ్ళీ మాటల్లో ఇప్పుడు ఎంతమంది అవినీతి చేస్తున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఇందులో సిండికేట్ లో ఉన్నారు, ఎంతమంది గంజా వ్యాపారం చేస్తున్నారు, ఎంతమంది వాళ్ళ ఇసుక దందా చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడితే అసలు ఎక్కడికి పోతుంది అని చెప్పి ఈ రోజు మనం ఆలోచన చేయాలి. కేసీఆర్ రైట్, కేవలం ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని బురద వేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. బురద వేసే కార్యక్రమం ఇక పెద్ద టైటిల్స్ పెడతారనమాట. రైట్, విజయబాబు గారు చెప్పండి. రాష్ట్రంలో కొత్త తరహా నేరస్తులంట చంద్రబాబు గారి వ్యాఖ్య. రాజకీయాల ముసుగులో పెట్టలేకపోతున్నారంట. అసలు నేర రాజకీయాలకి, మోసపూరిత రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరని మీరు అనుకుంటున్నారు? మరి ఇప్పుడు కేసులే ప్రామాణికత అయితే చంద్రబాబు గారి మీద కూడా కేసులు ఉన్నాయి కదా. చంద్రబాబు గారు కూడా రౌడీ షీటర్ల దగ్గరికి మర్డర్లు చేశారని అభియోగాలు ఎదుర్కొన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు కదా. జగన్ గారు అట్లా కొట్టొద్దాయా, కొట్టడం తప్పు కదా అని వెళ్తేనే దాని మీద నేరస్తులకు అండని ఇట్లా ఈ ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకుని తెగ ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? కేసీఆర్ గారు ఒక్క మాట అండి, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి ఎవరండి? సో మీరు రౌడీ షీటర్ల దగ్గరికి వెళ్ళటం ఇవన్నీ కాదు, అసలు ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పక్కా విత్ వాయిస్ దొరికిపోయింది ఎవరు? అయినా కూడా చాలా నీతిమంతుడని క్లెయిమ్ చేస్తారు. అయినా నీతిమంతుడని చెప్పుకుంటాడు. ఆయన వ్యవస్థలన్నీ మేనేజ్ చేసుకొని ఆయన బయటకు వచ్చి చొక్కా నాకేమి తెల్లగా ఉంది, నేను అసలు ఎప్పుడు మరకలే లేవు నా మీద అని చెప్పి ఆయన మాట్లాడే ఎదుటోడి గురించి మాట్లాడే కార్యక్రమం. రైట్, ఎవరికి తెలియదు? రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మళ్ళీ రెండు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రైట్, మళ్ళీ మాట్లాడుతురు. కానీ విజయబాబు గారు చెప్పండి, ఎవరు నేరస్తులకు అండగా నిలుస్తుంది, ఎవరు నేర రాజకీయాలు చేస్తుంది, ఎవరు మోసపూరిత రాజకీయాలు చేస్తుంది, అసలు దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన మాంగారు ఏమన్నారు? ఇట్లా ఇవన్నీ పరిశీలిస్తే ఆయన ఏం ఫీల్ కాడనుకుంటే ఇట్లాంటి చెప్పడానికి, వాళ్ళు ఎల్లో మీడియా రాయటానికి. అంటే రాష్ట్రంలో అనేక మంది రాజకీయ నాయకుల మీద విమర్శలు వస్తున్నా కూడా వాటన్నిటినీ కూడా వాళ్ళు డెమోక్రటిక్ స్ఫూర్తితో పాజిటివ్గా తీసుకునేవాళ్ళు. కానీ సరిగ్గా ఇప్పుడు ఏ దళితుల దగ్గరికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం నేరం అని చెప్పని వీళ్ళు చేస్తున్నారో, సరిగ్గా ఇదే సీన్ మరి మీకు గుర్తుందో లేదో, ఇప్పుడు ఆ ఏరియా అంతా కూడా ఎక్కువ మంది దళితులు ఉంటారనే చెప్తున్నారు. విజయవాడలో కూడా అదే రకంగా దళితులు ఎక్కువ మంది ఉండేటువంటి ఏరియాలో దళితుల మీద జరుగుతున్నటువంటి అక్రమాల గురించి, వాటి గురించి కోసం అని చెప్పని ఆ రోజున వంగవీటి రంగా గారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి వెళితే అక్కడ ఆయన్ని ప్రతిఘటిస్తే చేసేది లేక వచ్చి నిరాహార దీక్షలో కూర్చున్నాడు. ఆయన ఆ నిరాహార దీక్షలో కూర్చున్నప్పుడు దేశ చరిత్రలోనే విస్తుపోయే విధంగా, అంటే బ్రిటిషర్స్ సైతం కూడా నిరాహార దీక్షలో ఉన్నటువంటి వాళ్ళని చంపేలేదండి. ఆ సంఘటన ఎప్పుడు జరిగింది, ఏ ప్రభుత్వంలో జరిగింది? తర్వాత నిండు గర్భిణిగా భార్య ఉంటే అతగాడు ఏదో రాస్తున్నాడని చెప్పని రాయబోతున్నాడు అనేటువంటి అనుమానంతో అత్యంత పాశవికంగా పింగళ దశరథరాముని హతమార్చింది ఏ ప్రభుత్వంలో జరిగింది, ఏం జరిగింది? అక్కడ నుంచి కనుక లెక్కేసుకుంటే అనేక సంఘటనలన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ రోజున మేము ప్రభుత్వం పరిపాలిస్తామని చెప్పని ఇంత పాశవికంగా మహిళల్ని, సగటు వ్యక్తుల్ని, వికలాంగుల్ని, వీళ్ళని చూడకుండా హింసాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంది అని చెప్పని ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినటువంటి దాన్ని మసిపూసి మారేడికాయ చేసి వాళ్ళు నేరస్తులు, వాళ్ళ మీద ఇన్ని కేసులు ఉన్నాయని కదా చెప్తున్నారు. దానికి హోంమంత్రి గారు కూడా మాట్లాడటం చాలా బాధాకరం. ఎందుకంటే ఆవిడ ఏమంటుందంటే, చాలా మంది పదే ఈ మధ్య 5-6 సార్లు కూడా వచ్చింది. అందుకని దానికి సమాధానం చెప్తున్నా, నేరస్తులకి కులం ఉంటుందా? ఇది ఒక పెద్ద చర్చ. నేరస్తులకి కులాలు ఆపాదిస్తారంటే ఆమె ఏ వర్గం నుంచి వచ్చిందో, వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా ఈ సమాజంలో వాళ్ళు ఎన్ని రకాలుగా బాధలకు గురయ్యారో. ఇప్పుడు నేను పదే చెప్తుంటానండి, కులం అనేటువంటిది కొన్ని వర్గాలకి నరాల్లో కూడా ఇప్పటికీ మానని సలుపుతున్నటువంటి వ్రణం.
కులం అనేటువంటిది కొంతమంది గుండెల మీద నెక్లెస్ లా వేసుకున్న ఆభరణం. అలాంటి వ్రణంతో సలపరిస్తున్నటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో, నిజానికి ఈ దేశంలో ఒక పెద్ద నా దగ్గర టైం సరిపోదు కానీ మనకి డేటా ఉందండి. ఈ డేటా ప్రకారంగా డేటాని బయటికి రివీల్ చేయరు, కానీ అనేక మంది బాధితులు ఎవరంటే నేరస్తులుగా ఎక్కువ మంది ఈ సమాజంలో ఉండేది కూడా అప్రెస్డ్ క్లాస్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఏది కేస్ స్టడీస్ చూస్తే నేరాలు ఆపాదించబడుతున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది అప్రెస్డ్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళు సైకలాజికల్ గా హ్యూమిలియేషన్ గురవుతున్నారు, ఆర్థికంగా హ్యూమిలియేషన్ గురవుతున్నారు, సోషలాజికల్ గా హ్యూమిలియేషన్ గురవుతున్నారు. ఆ హ్యూమిలియేషన్ నుంచి వచ్చినటువంటి ఇదే ఈ రకంగా అలాంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఆవిడే ఆ విధంగా నేరస్తులకు కులాన్ని ఆపాదిస్తారా అని చెప్పి మాట్లాడటం దేనికోసం అంటే చంద్రబాబు గారు మంత్రివర్గానికి ఒక సలహా ఇవ్వచ్చేమో, తనకి నచ్చని వాళ్ళని ఎవరి మీద పెడితే వాళ్ళని ఇట్లా బహిరంగంగా కొడతాము అని కొత్త ఏమైనా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఏమైనా కొత్త చట్టం తీసుకొస్తారా? ఒక్క పాయింట్ అండి, ఈ రోజు ఎంత దుష్ప్రచారం చేశారంటే వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయన్నారు, లేకపోతే వాళ్ళు నేరస్తులు అని చెప్పి అన్నారు. తీరా చూస్తే ఏంటి, అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి బతుకు తెరువు కోసం ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి జొమాటోలో పనిచేస్తున్నాడు. ఒక అతనేమో జర్నలిస్టు కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతున్నట్టు. అంటే వాళ్ళు అంచెలంచెలుగా పైకి రావాలని కృషి చేస్తుంటే వాళ్ళని అణిచివేతకు గురి చేసి వాళ్ళ మీద ముద్ర ఏంటి, వాళ్ళు రెగ్యులర్ గా క్రైమ్స్ చేస్తుంటారు అని వాళ్ళ మీడియాలో పదే 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 ఊదర కొట్టేసేసి వాళ్ళని నేరస్తులుగా చిత్రించడం అంటే అందుకే నా ప్రశ్న ఏమంటే కొత్త తరహా నేరస్తులు అంటున్నారు. మరి స్కిల్ స్కామ్ లో ఈయన అరెస్ట్ అయ్యాడు కదా, అది కొత్త తరహా నేరమా లేకపోతే ఓటుకు నోటు కేసు మీరు ఇందాక రిఫర్ చేశారు, అది కొత్త కేసా లేకపోతే అది కొత్త తరహా నేరమా లేకపోతే ఇంకోట? ఇట్లాంటివన్నీ అనేక కేసులు ఆయన మీద ఉంటే ఈవెన్ నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఈనాడు వాళ్ళు 2600 కోట్లు డిపాజిట్లు అక్రమంగా వసూలు చేశారని ఆర్బీఐ చెప్పింది. మరి వాళ్ళది ఆర్థిక నేరం కాదా? కొందరు బ్యాంకు ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, బ్యాంకులకు 100 కోట్లు ఎగ్గొట్టారు, అది ఆర్థిక నేరం కాదా? అదంతా ఆ నేర రాజకీయాలు చేసే వాళ్ళంతా గొప్పవాళ్ళు అయిపోతారు. ఇక్కడ ఐతానగర్ వాడు మాత్రమే కొత్త తరహా నేరస్తుల కింద వస్తాడా అన్నది నా ప్రశ్న. సాక్షిముఖంగా చెప్తున్నానండి, కావాలంటే వాళ్ళని కూడా గూగుల్ సెర్చ్ చేసుకోమనండి. ఈ దేశంలో అత్యధిక శాతం నేరాల చిట్టా ఉన్నటువంటి కేసులు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు అని అంటే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక శాతం మంది ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ నేర చరిత్రలు. ఆ సంగతి ఆయన ముందు అది తెలుసుకొని పరిశీలించి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. తెలియకుండా ఎందుకుంటుంది, తెలిసినా కూడా కవరప్ చేసేసి ఎదుటి వాడి మీద బురదేయటంలో ఆయన్ని మించిన వాడు లేడు కదా. నేను అప్పుడు రాసేటప్పుడు చూసాం, ఈవెన్ ఎన్టీఆర్ మీదే ఆయనకి విలువలు లేవు, ఆయనకి అవసరం లేదు తెలుగుదేశానికి అని చెప్పిన ఘనా పార్టీలు కదా వీళ్ళు. రైట్, మీరు చెప్పండి గోపిరెడ్డి గారు, ఎవరిది మోస రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్, నేర రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఆయన రాష్ట్రంలో కొత్త తరహా నేరస్తులకి అండగా ఉంటున్నారంటున్నారు. మరి ఇందాక వెంకటరెడ్డి వీడియో చూసాం, ఎక్కడ అది గంజాం దగ్గర కానీ మాచర్ల దగ్గర కానీ ఇవన్నీ నేరస్తుల దగ్గరికే కదా. పొంగనూరులో కానిస్టేబుల్ కనుపోయేటట్టు తెలుగుదేశం రౌడీలు చేస్తే ఈయన అక్కడ ప్రత్యక్ష సాక్షి, వాళ్ళందరికీ ఎంకరేజ్మెంటు. అంగడిలో అట్లాగే కొట్టండి చంపండి అన్నాడు. మరి అవన్నీ కొత్త తరహా నేరాలు కాదా? ఖచ్చితంగా అండి. చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్, వెన్నుపోటు రాజకీయానికి బ్రాండ్ అంబాసిడరే. ఈరోజు ఆర్థిక నేరగాలను కూడా తను సొంత పార్టీ నుంచి బీజేపీలోకి పంపించి వాళ్ళందరినీ తిరిగి ఎంపీలుగా ఎన్నుకున్నది ఎవరండి? బ్యాంకులకి వీళ్ళందరూ ఎంతమంది ఇవాళ టోకరా పెట్టి ఇవాళ పెద్ద మనుషులాగా చలాయిస్తున్నారు? ఆర్థిక నేరగాళ్ళ గురించి చెప్తాను. తెలుగుదేశం పార్టీలో ఎంతమంది ఉన్నారు మీ అందరికీ తెలుసు. విజయవాడ ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన, అట్లానే ఎంపీగా అనకాపల్లి ఎంపీగా ఉన్నారు. వీళ్ళందరూ ఆర్థిక నేరగాళ్ళు కాదా చంద్రబాబు నాయుడు గారి పక్క నుండి? సో ఇవాళ నేరపూరితమైన రాజకీయాలకు వస్తే మరి రౌడీ షీట్లకు ఎంతమందికి ఇచ్చారు, ఆ నేరగాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఫ్యాక్షనిస్టులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ ఇవాళ పోటీలో పెట్టి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్లు ఇవ్వలేదా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు మీ పార్టీలో ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఎన్ని ఆరోపణలు చేశారు? జగన్ గారు ఏమో కేసు పెట్టారు, చిన్న కేసులో, చిన్న విషయంలో. అట్లాగే గుమ్మనూరు జయరామన్ అయితే ఎన్ని రకాలుగా తిట్టారో అసలు ఆశ్చర్యం వేస్తుంది చంద్రబాబు గారు. ఇప్పుడు వాళ్ళకి అయిపోయాడు. వాళ్ళందరినీ పార్టీలో చేర్పించుకున్నారు గుమ్మనూరు జయరాము. ఇప్పుడు మాచర్ల శాసనసభ్యుడు ఉన్నాడు జోలకంటి బ్రహ్మ. మరి 9 మర్డర్ కేసులు ఉన్నాయి ఆయన దగ్గర. 9 మంది
ఒకే ఇన్సిడెంట్ లో 9 మందిని ఒకే ఇన్సిడెంట్ లో చంపాడు సార్. గతంలో జూలకంటి బ్రహ్మారెడ్డి మర్డర్ కేసు ఓరు బాబాయ్. ఒకేసారి. మరి అంటే ఒక single incident. వాళ్ళంతా పాత్ర మరి అలాంటి వాళ్ళకి- వాళ్ళెవరు నేరస్తుల కింద రారా ఇప్పుడు అట్టయితే ఆయన చెప్పేది? వాళ్ళందరూ ఎవరో నేరస్తులు కాదా ఇప్పుడు? వాళ్ళందరూ ఎందుకు మొన్న పార్టీ ఈయన టికెట్ ఇస్తే సీఎం హోదాలో వెళ్ళి పలకరించి వచ్చాడు, అక్కడ నివాళి అర్పించి వచ్చాడు. ఆయన ఎవరో వేరే సోదరు అంట. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి? తెలుగుదేశం వాళ్ళే చంపుకున్నారు కదా. అవును. అయినా కూడా ఈయన వెళ్ళి పలకరి వెళ్ళొచ్చాడు కదా. మరి అది నేర రాజకీయం కింద రాదా? వాళ్ళ ఇంటి వాళ్ళకి ఆయన ఉద్యోగం కూడా 9 ఇచ్చాడు కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆయన. అవును. అంటే తెలుగుదేశం పార్టీలో ఉంటే వాళ్ళు నేరస్తులు కాదు, వాళ్ళు కాదు. కేసులు పెట్టినా వాళ్ళు నేరాలు చేయలేదు. ఓన్లీ వైసీపీలో ఉంటేనే వాళ్ళు నేరస్తులు అనమాట. నేరస్తులు. ఇది ఆయన చెప్పే నీతి. Right. ఎంతమందిని సపోర్ట్ చేయలేదు. చింతమనేని ప్రభాకర్ ఎలా ఇచ్చారంటే చింతమనేని ప్రకారం మీద ఎన్ని కేసులు ఉన్నాయి, రౌడీ షీటర్ కాదా చింతమనేని ప్రభాకర్? రైట్. చంద్రబాబు గారు సూక్తి ముక్తావులకైతే ఎదురుండదేమో. విజయబాబు గారు సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి దాని మీద. ఎందుకు సంక్షిప్తంగా ఒక మాట చెప్పాలంటే, వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళే చక్కటి కితాబు ఇచ్చారు కదండి, వాషింగ్ మెషిన్ అని చెప్పని. నిర్మా వాషింగ్ మెషిన్. వాళ్ళు దూరంగా ఉంటేనేమో నేరస్తులు, వీళ్ళకి దగ్గర అయితేనేమో వాళ్ళు వాషింగ్ మెషిన్ లో. బీజేపీ వాళ్ళు కూడా మోడీ గారు కూడా ఇట్లా తయారు. మనబోటి వాళ్ళు మోడీ గారికి మద్దతు ఇచ్చాం. తేరా చూస్తే ఇట్లాంటి కేసులన్నింటినీ ఆయన సపోర్ట్ చేస్తున్న తీరు, ఆయన్ని చాలా దారుణంగా దూషిస్తే కూడా ఆయన వెళ్ళి వాటేసుకోవటం ఆశ్చర్యం వేసింది. ఇదేంటి దేశ ప్రధానికి దుర్గత అన్నట్లు. వాళ్ళు ఏ విధంగా అయితే వీళ్ళని వాషింగ్ మెషిన్ లో వేసుకున్నాడో, వైసీపీలోంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఈయన కూడా వాషింగ్ మెషిన్ లో వేసుకుని ఈయన క్లీన్ చేస్తున్నాడు అనమాట. సో వాషింగ్ మెషిన్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా వాళ్ళు దంచుకుంటే వాళ్ళు సచ్చీలు అవుతారు, లేదంటే నేరస్తులు. ఈనాడు ఆంధ్రజ్యోతి భజన చేస్తూ ఉంటాయి. దుర్మార్గంగా ఉంది. ఒకప్పుడు ఇట్లా రాయమని చెప్పేవాళ్ళు కాదండి. ఏదంటే అది కొద్ది రాసి కొంచెం ఏదైనా ఫేవర్ చేయమనే వాళ్ళు. ఇప్పుడు అసలు అడ్డగోలు. ఎందుకంటే మరి ఊరికే రావు కదా. మారిదరి చీట్ ఫండ్స్లో అక్రమాలు జరిగాయని ఆ రోజుల్లో 1000 కోట్లు జప్తు చేస్తే ఈయన రాగానే విడుదల చేస్తాడు కదా. సో అట్లాగే 2600 కోట్ల అక్రమ డిపాజిట్లు కేసు ఏమైపోయిందో తెలియదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కూడా వాళ్ళ తరఫునే ఉన్నారు కాబట్టి ఆయన పేరు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నాడని ఇటువంటి కేసుల్లో అనేది అంటారు. మరి సో ఇవన్నీ చూస్తే వాళ్ళేమో పవిత్రులు, మిగతా వాళ్ళంతానేమో నేరస్తులు. ఏం చేస్తాం? ఎంత నీచమైపోయిందంటే జర్నలిజం ఎథిక్స్. ఒక్కటే మాట చెప్తా, గతంలో నేను ఫీచర్స్ ఎడిటర్ గా ఉండేవాడిని. పొత్తూరు వెంకటేశ్వరరావు ఎడిటర్ అండి. ఆయనకి బాగా సన్నిహితులైనటువంటి వ్యక్తి కూడా ఆయన స్వయంగా క్యాబిన్ దగ్గరికి వచ్చి, విజయబాబు గారు ఇది మీకు నచ్చితే వేయదగితే వేయండి, ఇంత గౌరవంగా ఉండేదండి ఎడిటర్. ఇప్పుడు అసలు చెప్పేవాడు డిసైడ్ యువర్ సెల్ఫ్ అని. ఇవాళ పరిస్థితి ఏంటి? కరెక్ట్. రైట్. విజయబాబు గారు, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.